అహింసా మార్గం మన పత్రిజీ మార్గం అహింసా మార్గం పత్రిజీ మార్గం అహింసా మార్గం పత్రిజీ మార్గం అహింసా మార్గం అమ్మ పెట్టిన ఆహారం శాకాహారం అమ్మ పెట్టిన ఆహారం శాకాహారం చక్కనైన ఆహారం శాకాహారం చురుకైన ఆహారం శాకాహారం చక్కనైన ఆహారం శాకాహారం చురుకైన ఆహారం శాకాహారం బుద్ధిమంతుల ఆహారం శాకాహారం బుద్ధిమంతుల ఆహారం శాకాహారం బుద్ధిని పెంచే ఆహారం శాకాహారం Balasan, oh Balasan.
ఈ విషయాన్ని అందరూ గమనించాలి. దేవుళ్ళందరూ కూడా శాకాహారమే తీసుకున్నారు, అందుకే వాళ్ళు దేవుళ్ళు అయ్యారు. జీసస్ గొర్రె పిల్లల్ని మేక పిల్లల్ని ప్రేమించడమే తెలుసు జీసస్కి, అంతేగాని గొర్రె పిల్లల్ని కొయ్యమని చెప్పలేదు, నరకమని చెప్పలేదు. అలాగే అల్లా ఆహారం శాకాహారమే, జీసస్ ఆహారం శాకాహారమే, రాముని ఆహారం శాకాహారమే, బుద్ధుని ఆహారం శాకాహారమే, పత్రిజీ ఆహారం శాకాహారమే. మనము ఏ దేవుణ్ణి తీసుకున్నా, ఏ ఋషిని తీసుకున్నా, ఏ మునిని తీసుకున్నా అందరూ కూడా శాకాహారులే. ఇప్పుడు మనని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి మోడీ గారి ఆహారం కూడా శాకాహారమే. మోడీ గారు కూడా ధ్యానం చేస్తారు. కాబట్టి ఈ అత్తలూరు గ్రామ ప్రజలందరికీ విన్నపం ఏమనగా, అందరూ శ్వాస మీద ధ్యానం చేయాలి, పిరమిడ్లో ధ్యానం చేయాలి, శాకాహారం మాత్రమే సేవించాలి. శాకాహారమే అమృతాహారం, శాకాహారమే దేవుళ్ళ ఆహారం, శాకాహారమే మానవుల ఆహారం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO రిపోర్ట్స్ ప్రకారం 169 జబ్బులు మాంసాహారం తీసుకోవడం వలన ప్రతి మానవుడికి వస్తున్నాయి. కాబట్టి జబ్బులకి మూలం మాంసాహారం, రాక్షసాహారం, రక్తాహారం. కాబట్టి రక్తాహారం మన ఆహారం కాదు. అందరూ కూడా శాకాహారమే తీసుకోవాలి, అందరూ కూడా శాకాహారులు అవ్వాలి అని మా యొక్క మనవి. PSSM పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క విన్నపం, పత్రిజీ యొక్క నినాదం, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క నినాదం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చాలా బ్రహ్మాండంగా శాకాహారాలు నిర్వహించుకున్నాం. మరి అత్యధిక సంఖ్యలో మనం పాల్గొన్నాం. మరి యొక్క శాకాహారాల గురించి, ధ్యానం గురించి మనం మా గ్రామాల పోయినాక కూడా పెద్ద ఎత్తున అందరికీ చెప్పాలని చెప్పి వినతి చేస్తున్నా. అదే నా పేరు ధ్యానమైన తోట్లదత్తు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా నారాయణగఢ్ తాలూకా కనిటి. గత 24 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ ధ్యానం ప్రచారం చేస్తున్నా. అదే ముఖ్యమైన విషయం ఏంటిదంటే 2007లో బోధన శంకర్ నగర్లో బ్రహ్మ సుభాష్ పత్రిజీ ఎక్కడైతే జన్మించిండో మన అక్కడ ఇల్లు మన సిద్దిపేట పాఠశాల ద్వారా తీసుకోవడం జరిగింది. వాళ్ళ అందరి లోపలనే మేము ఫ్యామిలీతో 3 సంవత్సరాలు అక్కడ ఉన్నాం. మన అక్కడ కూడా నిరంతరం ధ్యానం ప్రచారం చేసినాం. మన మొట్టమొదటిసారిగా ప్రతిసారి వాళ్ళ ఇంట్లో ఉండే భాగ్యం నాకు కలిగింది కాబట్టి సమయం లేదు కాబట్టి మనం శాకాహారం గురించి ధ్యానం గురించి చెప్పుకున్నాం. అదే రాబోయే రోజుల కూడా ప్రతి మండలం, ప్రతి తాలూకా, ప్రతి విలేజ్లో కూడా పెద్ద ఎత్తున మనం అందరం కూడా ధ్యానం చెప్పి ధ్యానంలో తయారు చేసి మన శాకాహారాలు మనం పెద్ద ఎత్తున నిర్వహించుకుందాం. అదే మనము ధ్యానము ఒక 20 సంవత్సరాల క్రితం చేసినటువంటి ధ్యానానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. 20 సంవత్సరాల క్రితం 20 గంటలు చేసే శక్తి ఇప్పుడు 20 నిమిషాలు చేస్తే వస్తున్నది. కాబట్టి భూమి పైన అత్యధికంగా విశ్వశక్తి ఉన్నది, కానీ మనము శ్వాస మీద ధ్యాస పెట్టడం ఆలస్యం. కాబట్టి మనము ధ్యానం కూడా శ్వాస మీద ధ్యాస పెట్టు ధ్యానం చూసుకోమని చెప్పి చాలా సింపుల్ గా మనం చెప్పవచ్చు. ఏదైనా ప్రశ్నలు సమాధానాలు ఏదైనా BMC లోపల చూసుకోమని చెప్పి చెప్పవచ్చు. ఆ రోజు లోపల పుస్తకాలు తక్కువ ఉండి చెప్పేవాళ్ళు తక్కువ ఉంది కాబట్టి చాలా ఇబ్బంది అయింది. కానీ ఈ రోజు మాత్రము ధ్యానం చేయడము, ధ్యానం ప్రచారం చేయడం చాలా ఈజీ. అదే ఏమిటంటే మనం అందరం కూడా ఇంటికి పోయిన తర్వాత ఏక దీపం జలగతో 10 దీపం జలాలేవు. మనం ఒక దీపం వెలిగిస్తే ఆ దీపం మనం 10 మందికి వెలిగించాలా. అంటే మనం ఒక్కరికి ధ్యానం చెప్తే మరి అది 10 మందికి ధ్యానం చెప్పాలి అని అనుకుంటున్నా. అదే మన ప్రపంచం లోపల భూమి పైన మనం ఎన్ని చేసినా కూడా అవి కొంతవరకు ఉపయోగపడతాయి. కానీ ఇంటి లోపల ఒకటి చెప్తా, चांदनी से होते सितारा से नहीं, ज्ञान मिलती है ज्ञान से, आधार पूजा से नहीं. అదే దానికి తెలుగులో ఏం చెప్తాంటే ఆకాశం లోపల చుక్కలు చాలా ఉంటాయి కానీ కాంతి రాదు, వెలుతురు రాదు. కానీ చందమామతోనే వస్తుంది. కానీ భూమి పైన ప్రపంచం లోపల ఎన్నో సాధనాలు ఎన్ని ఉన్నా కానీ మన జ్ఞానం వచ్చేది మనం ధ్యానంతో. కాబట్టి ధ్యానం చేయండి, ధ్యాన ప్రచారం చేయండి. కాబట్టి మరి ఏ కోటి పక్షులు ఆ గుడికే చేరుతాయి. మనం అందరం కూడా మన పిరమిడ్ ధ్యానం, మన
పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న నవయోగులం మనం అందరం కూడా ధ్యానం చేసేవాళ్ళం మనం. కాబట్టి అందరూ కూడా ధ్యానం చేయండి, మన ధ్యానం ప్రచారం చేయండి. మనం ఎంతమంది చెప్తే అంత శక్తి వస్తుంది. మనం ధ్యానం చేస్తే ఒక ఇంటి వస్తుంది, ధ్యాన ప్రచారం 10 ఇంటి వస్తుంది. అందుకోసం హిందీ రూపంలో ఏమంటారంటే ఏ జనకాయతో భోజనం పెట్టి 10 జనకాయతో దావత్ పోతే. కాబట్టి మనమందరం కూడా ఎంతో ప్రచారం చేస్తే అంత మనకు మంచిగా ఉంటుంది. కాబట్టి ఇంకెంతో చెప్పాలనుకున్నా కానీ అంత సమయం లేదు మనకు. మరి సిద్దిపేట మాస్టర్ వాళ్ళకి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి వేదిక ముందున్నటువంటి ఆశీర్వాదమైన ఆత్మజ్ఞానికి అందరూ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరందరూ కూడా నిండుగా దండిగా ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ మళ్ళా వచ్చే సంవత్సరం 26 మా సిద్దిపేటలో చాలా బ్రహ్మాండంగా మనం కలుసుకుంటాం. ఓకే సార్.